నమస్తే సార్. మేము ఆంధ్ర సెటిలర్స్. మీ ఫాదరు ఆంధ్ర వాళ్ళకి ఏమైతే ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పారు. ఆ నమ్మకంతో మేము ఆంధ్రాలోని స్థలాలు పొలాలు అమ్ముకొని ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. కానీ మాకు స్టేటస్ కో కూడా ఉంది కోర్టుది. అయినా కూడా మా బిల్డింగ్ కొట్టేశారు. మేబీ అయిపోయింది. సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతో ఈరోజు వచ్చాను. నాకు నష్టం జరిగి 2 సంవత్సరాలు అయింది. ఈసారైనా మీరు మాకు న్యాయం చేస్తారేమో అని ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏం పేరమ్మా? మీరు మాట్లాడారు, వీడియోలో చూశాను. థ్యాంక్ యూ రాధా గారు. నేను ఒక మాట ఇస్తున్నాను మీకు. కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీకు న్యాయం చేసే బాధ్యత నాది. అందులో నేను ఇక్కడ ఈ ఒక్కరోజు కాదు నేను చెప్పేది. మీ సమస్యని అసెంబ్లీలో నేను మాట్లాడతాను, ఈ విషయం అక్కడ మాట్లాడతాను, కోర్టు ఆర్డర్లను కూడా తుంగలో తొక్కుతున్నారని చూపెడతాను. దాంతోపాటు ఓకే సార్, మాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా బిల్డింగ్ కొట్టేశారు సార్. దానికి నష్టపరిహారం కూడా నాకు కావాలి. అది మీరే దగ్గరుండి నాకు ఇప్పించాలి సార్. ఎన్జిటి రిపోర్ట్లో 15 ఎకరాలని ఉంది సార్. ఎన్జిటి కోర్టులో ఇచ్చారు. ఎన్జిటి కోర్ట్ కాదంట, తప్పంట. ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్ లివింగ్. ఇది చూపించిన తర్వాత కూడా మేము స్టే తెచ్చుకున్న తర్వాత కూడా దే ఆర్ కమింగ్ అండ్ బ్రేకింగ్ డౌన్ అండి. నైట్స్ దే ఆర్ కమింగ్. మిడ్ నైట్ సార్, మిడ్ నైట్ వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. హలో హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇది వాటర్లో లేదు, ఎక్కడ లేదు సార్. జస్ట్ పక్కనే మన కార్పొరేటర్ కట్టినవన్నీ ఫస్ట్ జస్ట్ టచ్ చేసిపోయారు. సార్ ఇప్పుడు కూడా 2 గంటలకు వచ్చి వర్క్ చేస్తారు. కాంగ్రెస్ వెళ్ళగానే అవన్నీ కట్టుకొని మీకైతే మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే నష్టం జరిగిందో మీకు కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది. కొట్లాడదాం గట్టిగా. సారీ, కాంపెన్సేషన్ ఇప్పిద్దాం. ఆ పోట్ మెడల్ వెళ్ళి నేను మాట్లాడతాను. ఒక్క మాట మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక ఉండండి. మీకు లీగల్ కన్సల్ట్ ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు మీతో. కళ్యాణ్ ఇక్కడ రండి. చంద్రశేఖర్ రెడ్డి సారు, కళ్యాణ్ మొత్తం ఉంటారు మీతో. లాయర్లు అందరూ ఉంటారు. మీకోసం న్యాయపరమైన పోరాటం ఒకవైపు చేస్తాము, శాసనసభలో చేస్తాం. ఒకవేళ ఇక్కడ కాకపోతే తర్వాత మీకు న్యాయం చేసే బాధ్యత నాది.